తన బరువు, తన పిల్లలు, తన భార్య గుట్టుగా పరువుగా తన తిండేదో తన గంజి నీళ్ళు పోసుకునే తాగుతాడు తప్ప 10 పైసలు పావలు అడగనటువంటి వ్యక్తి. కాబట్టి దారి లేదు, పంటలకి రేటు లేకపోయి గవర్నమెంట్ రైతు రుణమాఫీ చేయలేకపోయి ఈ గవర్నమెంట్ చెప్పిన మాయ మాటలు నమ్మి కేదారి లేక చచ్చింది మనిషి. 35 ఏళ్ల యువకుడు ఎంత చక్కగా ఉన్నాడు మనిషి. ఈ మనిషి జరిగింది. ఈ బిడ్డలకి ఎవరు దిక్కు, ఈ ఆడపిల్లలకి ఎవరు దిక్కు? ఇంతవరకు ఎంఆర్ఓ రాలే. సిగ్గుచేటి గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరు పట్టించుకోవడానికి రాడు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు పట్టించుకోవడానికి రాడు. ఇంతవరకు ఎంఆర్ఓ రాలే. కనీసం వీళ్ళకి మినిమం ఒక మనిషి చనిపోయినందుకు కనీస కాంపన్సేషన్ ఏదైనా అర్హత, ఏదైనా పరిహారం ఇవ్వాలి. అందుకని ఈ సందర్భంగా అడుగుతున్నాం, ఈ ఇంట్లో ఒక కాంట్రాక్ట్ బేస్తో అమ్మాయి 20 ఏళ్ళ లోపలే డిగ్రీ అవుతుంది. ఈ అమ్మాయికి ఏదైనా అర్జెంటుగా కాంట్రాక్ట్ కానీ లేదా భార్యకు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం అర్జెంటుగా 20,000 18,000 ఉద్యోగం చేయాలి. అర్జెంటుగా ఒక 10-15 లక్షల రూపాయల గవర్నమెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నా. మీరు ఒక మార్గం ముందు ఇప్పుడు నువ్వు ఒక చదువుకున్నావు, నేను 2 మాటలు చెప్తాను. ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, నువ్వు ఎంత ఏడ్చినా, నేను ఎంత ఏడ్చినా, ఎవరెంత ఏడ్చినా మనిషి రాదు. ఇది ఫండమెంటల్ బేసిక్. రెండో విషయం ఏంటంటే ఎవరైనా చనిపోవచ్చు, నేనైనా ఎవరైనా మన కుటుంబంలోనైనా నువ్వైనా ఎవరైనా అందరం మరణించేవారు. ఒక సందర్భం సమయం వచ్చింది కాబట్టి ప్రీ డెత్ అయింది. ఈ ప్రీ డెత్ అయిన తర్వాత ఇది మనోవేదనగా మనసులో పెట్టుకొని నువ్వు ఇంటివే మనాడుకుంటావా, ఈ మనిషి చనిపోయిన బాధ్యతను మీద పెట్టుకొని నువ్వు పోరాడతావా? ఎంతో మంది ఇళ్లల్లా ఇట్లా చనిపోతే, చిన్నప్పుడు చనిపోతే ఆ బరువుని 7 ఏళ్ల పాపం మీద వేసుకొని ఐఏఎస్ కలెక్టర్ పెట్టింది వెస్ట్ బెంగాల్. ఒక 7 సంవత్సరాలు, దాదాపు 18-20 ఉంటాయి. 7 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోతే మెదడులో పెట్టుకొని కలెక్టర్ చూడవచ్చు. కసి పట్టుదల పెంచుకోండి. నిన్ను నేను కలెక్టరే చూడాలి. ఇది దుర్మార్గమైన వ్యవస్థ. కోట్ల రూపాయలు, 100,000 కోట్లు, ఇంతకన్నా నీచమైన గవర్నమెంట్ ఉంటుందా? ఈ గవర్నమెంట్ మీద నువ్వు పగ తెచ్చుకోవాలి. నువ్వు కలెక్టర్ కావాలి, నువ్వు కలెక్టర్ కావాల్సింది. దానికోసం మా వంతుగా ఇవాళ నువ్వు శక్తివంతులం కాదు, రేపు సహకరిస్తా. నువ్వు కలెక్టర్ కావాలి, చెల్లించాలి, కుటుంబాన్ని చూడాలి, పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. నువ్వు తండ్రి పేరు మీద సమాజానికి సేవ చేసేస్తాయి. ఆయన మీ గురించే తపన పడింది కాబట్టి మీ పోరాటం చేయాలి, దీని మీద పోరాడాలి. గవర్నమెంట్ మీద రేపు కలెక్టర్ కాడికి పోతాను. నేను ఉయ్యడం కాదమ్మా, గవర్నమెంట్ అంతా నీచ పాత్ర ఎవడు వహించండి. ఒక ప్రభుత్వం వచ్చి చావు కాడికి వచ్చి 4 లక్షల రూపాయలు ఇవ్వనప్పుడు ఎందుకన్నా రాజు దేనికి చెప్పి? అందుకని నువ్వు చాలా పెద్ద బాధ్యత తీసుకోవాలి. చనిపోయింది, కుంగిపోవద్దు, వేడవద్దు, బ్రెయిన్ ఇంకా షార్ప్ చేసుకో, అనేక పుస్తకాలు తెచ్చుకో, ఇంకా మంచిగా బాధ్యతతోటి బలంగా పనిచేయడం. ఎట్లా చిన్న బిజినెస్ అనేది చేయాలి, చేసి 4 రూపాయలు తీసుకురావాలి, కుటుంబానికి ఆదాలి. నువ్వు పెద్ద చదువు చదవాలని కోరుతున్నాను. నేను అప్పుడప్పుడు వస్తా, ఈ అక్కలతో అప్పుడప్పుడు మాట్లాడతాను. వీళ్ళు నువ్వు గణేష్ వస్తా ఉంటాడు. కలెక్టరేట్కి పోతున్నాం మనం. ఇదంతా తీసుకుపోయి నెత్తి మీద ఫోటో పెట్టుకొని కలెక్టర్ దగ్గరకు పోదాం. ఎందుకు ఇవ్వడం అడుగుదా? పోరాడు, ఓకేనా? మీరు జరిగిపోయింది, ఏం చేస్తుంది చెప్పమ్మా? ఇప్పుడు ఆత్మహత్య ఎవరు చేసుకుంటారంటే ఆత్మాభిమానం కూడా చేసుకుంటారు. నలుగురిలో పోడు.